హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోర్ మ్యాగ్నెస్ తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా సుబ్బు ఫస్ట్ బర్త్డే. ఈరోజు డేట్ వచ్చేసి December 22. ఫస్ట్ మేము లేచాక ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని బయటికి కదిలేసరికి 10:30 అలా అయింది. ఫస్ట్ కేక్ షాప్కి వచ్చాము. ఇది అకేషన్ కేక్ షాప్. సుబ్బు ఏమో పడుకున్నాడు. తను బ్రేక్ఫాస్ట్ చేశాక కాసేపు పడుకుంటాడు. ఇక్కడ కేక్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ స్వీట్ కూడా అంత ఎక్కువ ఉండదు, అలాగని అంత తక్కువ ఉండదు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ దగ్గరలో ఉంది కదా, సో అన్ని షాప్స్లో సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. కేక్ షాప్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో అలా కేక్ షాప్ నుంచి పార్టీ షాప్కి వచ్చాము బెలూన్స్ కోసమని. ఇక్కడ మేము అనుకున్న థీమ్కి కావాల్సిన హీలియం బెలూన్స్, బ్యానర్ అండ్ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. మేము ఆల్రెడీ కొన్ని డే టు డేలో తీసుకున్నాము, దొరకనివి ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. మేము హీలియం బెలూన్స్ డైరెక్ట్గా తీసుకున్నాం, కానీ ఎప్పుడు ఇలా మా ముందు చేపించి తీసుకోలేదు. ఇలా బెలూన్లో ఏదో లిక్విడ్ పోసి తర్వాత దాన్ని రబ్ చేసి పంప్ చేశారు. మహాకైతే ఇది కొత్తగా అనిపించింది. మేము సుబ్బు బర్త్డే సెలబ్రేట్ చేయాలని సడన్గా అనుకోవడం వల్ల అన్నీ హడావిడిగా తీసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ కేక్ కూడా మేము అనుకున్న థీమ్ కేక్ కావాలంటే 2 days పడుతుందన్నారు. సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళి కేక్ తీసేసుకున్నాం. సో హీలియం బెలూన్స్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. తర్వాత ఇంటికి వచ్చి డెకరేట్ స్టార్ట్ చేశారు. అంటే నేను చేయలేదు, సాయి అండ్ మహాని అంతా సెట్ చేశారు. మనం ఓన్లీ ప్లానింగ్లో మాత్రమే ఇన్వాల్వ్మెంట్ అవుతాం. ఎగ్జిక్యూషన్ అంతా సాయిని. పిల్లల్ని నేను మేనేజ్ చేయాలి కదా మరి. అందులో సాయికి డెకరేషన్ చేయాలన్నా సెలబ్రేషన్స్ అన్నా చాలా ఇష్టం కాబట్టి బాగా ఇంట్రెస్ట్తో డెకరేట్ చేస్తాడు. బర్త్డే థీమ్ వచ్చేసి కోకోమిలిన్ థీమ్ అనుకున్నాము. సుబ్బు కోకోమిలిన్లో ఉండే జేజేని చూస్తే ఎగ్జైట్ అయిపోతాడు. మొన్న టాయ్ షాప్కి వెళ్తే జేజే టాయ్ తీసుకుని డీడీ అని ఆడుతున్నాడు ఆ టాయ్తో వాడు. ఇక్కడ సాయి ఏమో బెలూన్ పంప్ చేస్తుంటే ఆ సౌండ్కి ఏడుపు స్టార్ట్ చేశాడు. కొంచెం గట్టిగా సౌండ్ వస్తుంది కదా, కొంచెం భయపడ్డాడు. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఇలా ఫినిష్ అయింది. ఇంకా ఫ్రంట్ సైడ్ ఒక్కటే పెండింగ్. ఇదంతా ఫినిష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. తర్వాత సుబ్బుకి ఆయిల్ మసాజ్ చేసి బాత్ చేయించినాము. వాడిని ఇట్లా టబ్లో కూర్చోబెట్టి బాత్ చేయిస్తే మంచిగా ఎంజాయ్ చేస్తూ బాత్ చేయించుకుంటాడు. ఇది చూసి మహాయమ్మ నాకు కూడా ఇలా టబ్లో కూర్చోబెట్టి బాత్ చేయించమనింది. సుబ్బుని రెడీ చేశాక మహాని కూడా ఇలా బాత్ చేయించేశాను. పిజ్జా ఆర్డర్ చేసింటే మహా తింటుంది, అది చూసి కావాలన్నాడు. ఇవ్వకుంటే ఏడుపు స్టార్ట్ చేశాడు. నేను రెడీ చేస్తుంటే మహాయమ్మ తను తినుకుంటూ సుబ్బుకి తినిపిస్తోంది. ఇలా సుబ్బుని అయితే రెడీ చేశాను. బాత్ చేశాక ఇంకోసారి న్యాప్ తీస్తాడు. సుబ్బుని పడుకోబెట్టాలంటే సాయినే. సాయి లేనప్పుడు ఉయ్యాల చాలాసేపు ఊపితే తప్ప పడుకోడు. అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఇలా చేయి మీద పడుకోబెట్టుకొని సాంగ్ పాడితే అలాగే చాలాసేపు పడుకుంటాడు. సాయికేమో హ్యాండ్ పెయిన్ అయితే వస్తుంది. ఇంకా సుబ్బుని పడుకోబెట్టాక మేము ఆర్డర్ చేసిన పిజ్జా తిన్నాము. ఫుడ్ చేసే టైం లేక మేము పిజ్జా ఆర్డర్ చేసేసుకున్నాము. ఇది స్లేట్ మేము మహా సెకండ్ బర్త్డే డెకరేషన్ కానీ తీసుకున్నాము. ఇంకా దీని తుడపలేదు చూడండి, అలాగే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్లేట్ ఇలా సుబ్బు బర్త్డేకి యూజ్ అయ్యింది. ఇక్కడ నాది రాసాక అయిపోయాక మహా తీసుకొని తనకు తోచింది ఏదో గీస్తోంది. నువ్వేమేసావు? వా వెరీ నైస్. హాయ్ చెప్పు. ఇప్పుడైతే టైం 7 అయ్యింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు కోకోమెలన్ బేబీ థీమ్తో మన కోకోమెలన్ బేబీ బాయ్ కేక్ కట్ చేస్తాడనమాట. సో ఫైనల్ డెకరేషన్ అయితే ఇలా ఉంది.
మహా ఏమో డెకరేషన్ చేసేటప్పుడంతా శుభు బర్త్డేనే అనింది. కేక్ కటింగ్కి వచ్చేసరికి నా బర్త్డే, నేను క్యాండిల్ బ్లో చేస్తా అనింది. జింపక్ జిపాంగ్ జింపక్ 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 జిపాంగ్ జింపక్ జింపక్. రెడీ సుబ్బు బ్లో చేయి, బ్లో చేయి, సుబ్బు బ్లో ద క్యాండిల్. బ్లో నువ్వు చేయి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే సుబ్బు. పాడు. హ్యాపీ బర్త్డే సుబ్బు సుబ్బు. హ్యాపీ బర్త్డే సుబ్బు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సుబ్బు. సుబ్బు బర్త్డే అది, నీకు నీ బర్త్డే కాదు. ఓకే, మహా బర్త్డే సుబ్బు బర్త్డే. మహా బర్త్డే సుబ్బు బర్త్డే. మహా బర్త్డే సుబ్బు బర్త్డే. ఓకే కట్ చేయి సుబ్బు. వెయిట్ చేయనా తమ్ముడు, నీకు హాట్ కేక్ తెస్తాను. వెయిట్, నువ్వు పట్టుకున్నా షాపింగ్ పట్టుకొని. వావ్, క్లాప్ క్లాప్ మహా క్లాప్ క్లాప్. వెయిట్ ఇస్తారు, వెయిట్. ఓకే, ఇది పక్కన పెట్టేస్తాను. హ్యాపీ బర్త్డే సుబ్బు. ఏం కావాలా నీకు? స్ట్రాబెర్రీ కావాలా? ఇది కావాలా? హార్ట్ కావాలా నీకు? హ్యాపీ హ్యాపీ బర్త్డే సుబ్బు. సుబ్బు నాన్నకి పెట్టు, పట్టుకో. ఇదో అక్క, అక్క పెట్టు. ఇంకా నాన్నకి పెట్టి ఇదో. కన్ఫ్యూజ్ అవ్వద్దు, సుబ్బు బర్త్డేనే కానీ మహా ఇది నా బర్త్డేనే అంటుంది. మమ్మీని చేయలేదు ఇంకా. సుబ్బు సుబ్బు, ఇది నీ గిఫ్ట్. ముందైతే శుభ బర్త్డే ప్లానింగ్ ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాము. అంటే మేము అబుదాబికి రీసెంట్గా రావడం వల్ల ఎవరు అంతగా పరిచయం కాలేదు. అండ్ సాయి ఫ్రెండ్స్ అంతా దుబాయ్లోనే ఉంటారు. బర్త్డే సండే రావడం వల్ల ఎవరిని పిలవడానికి అవ్వలేదు. ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది కదా, అందుకని మేము ఏదైనా ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము. బట్ మాకు కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. ఫస్ట్ బర్త్డే ఏమీ లేకుంటే బాగుండదని అప్పటికప్పుడు సెలబ్రేషన్ ప్లాన్ చేశాము. కార్ అయితే ఇద్దరికి బాగా నచ్చింది. చూద్దాం ఈ కార్ ఎన్ని రోజులు వస్తుందో వీళ్ళ దాటికి. టైం అయితే ఆల్రెడీ 9 o'clock అయిపోయింది. ఇంకా ఇంట్లో ఫుడ్ ఏమీ చేయలేదు. ఏదైనా టిఫిన్ తిందామని బయటకు వచ్చాము. కానీ నాకైతే చాట్స్ తినాలనిపించి ఇలా బాంబాయి బైట్స్కి వచ్చాము. చాలా కలర్ఫుల్గా అనిపించింది ఈ ప్లేస్. ఇక్కడికి వచ్చాక సుబ్బు అస్సలు నిలవలేదు. ఎంతసేపు కిందికి దిగుతానంటాడు, స్పూన్స్ పీకుతాడు, టిష్యూస్ పీకుతాడు, చుక్కలు చూపించాడు మాకు. ఇంకా మా వాళ్ళ కాగా కిందికి వదిలేసాం. ఇక్కడ మేము పానీపూరి, కార్న్ చాట్, మహాకి శాండ్విచ్ ఆర్డర్ చేసాము. సాయి అయితే కార్న్ చాట్ తినలేక కర్డ్, పానీ, ఆనియన్స్ మిక్స్ చేసుకొని తిన్నాడు. కార్న్ చాట్ శాండ్విచ్ పర్వాలేదు, కానీ పానీపూరి మాత్రం నాకు తగ్గట్టుగా స్పైసీగా టేస్టీగా ఉంది. నచ్చి ఇంకో పానీపూరి కూడా ఆర్డర్ చేసుకున్నాం. సో ఇదండి ఈరోజు మా సుబ్బు పుట్టినరోజు సందడి. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాము. మా సుబ్బుని బ్లెస్ చేస్తూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.